ఈరోజు చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చక్కెర పొంగల్ తయారు చేసే విధానం, దాని తయారు చేసే సామాన్లు: పెసరపప్పు, బియ్యం, పచ్చకర్పూరం, నెయ్యి, పంచదార మరియు జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు తయారు చేసే విధానం: ముందుగా పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందు 2 కప్పులు బియ్యం వేసుకొని ఆ బియ్యాన్ని కొంచెం వేయించుకోవాలి. లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూను నెయ్యి వేసుకొని బియ్యం మాడకుండా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కొంతసేపు బియ్యం బాగా వేయించుకొని తరువాత అందులో పెసరపప్పు కూడా వేసి రెండింటిని బాగా వేయించుకోవాలి. తర్వాత పక్క పొయ్యి మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల పాలు పోసుకొని అందులో ఇంకో గ్లాసు వాటర్ కలుపుకోవాలి. ఆ పాలు ఓ పక్కన మరుగుతూ ఉంటాయి. ఇందులో ఈ బియ్యాన్ని, పెసరపప్పుని మళ్ళీ ఒకసారి కలుపుకొని అది వేగితే కనుక తీసుకొని పక్కన పెట్టుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత వేయాలి. అప్పటి వరకు కూడా ఆ ప్లేట్లో కొంచెం చల్లారి పెట్టుకుంటే ఇందులో మళ్ళీ ఒక ప్యాన్ మీద 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. పాలు ఇప్పుడు మరిగాయి కాబట్టి ముందుగా మనం వేయించుకున్న పెసరపప్పుని, బియ్యాన్ని ఆ పాలలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపండి. మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో అడుగునంటకుండా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి మాత్రమే అన్నాన్ని ఉడికించాలి. పాలల్లో కాసేపటికి ఆ బియ్యం ఏదైతే ఉందో పాలలో వేసింది అది గట్టిపడిపోతుంది. కొంచెం గట్టిపడిన తర్వాత అందులో పంచదార 1కి 2 గ్లాసులు పంచదార వేసుకుని ఆ పంచదార అంతా కూడా కరిగే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండండి. మనం పంచదార వేసి వదిలేస్తే కనుక అడుగున మాడిపోతుంది. అందువల్ల అలా వదలకుండా పొయ్యి కూడా సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. పంచదార మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ని అందులో వేసుకోండి. ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి తినే వాళ్ళు ఎక్కువగా నెయ్యి వేసుకోండి. మేమైతే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం ఎక్స్ట్రా.
నెయ్యి నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. అలాగే అయిపోయిన తర్వాత చివరిలో యాలకుల పొడి అలాగే పచ్చకర్పూరం ఇందాక మనం చెప్పుకుంది లైట్గా వేసుకుంటే చాలు, ఫ్లేవర్ సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్లేవర్ వేసినా కూడా అది అంత రుచిగా ఉండదు, అందువల్ల చిటికెడు మాత్రమే వేసుకోండి. ఆ రెండు కూడా వేసుకుని మొత్తం ఒకసారి పైనుంచి కింద వరకు మొత్తం కలుపుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ఆ చక్కెర పొంగలి పడుతుంది. ఇలా తయారైన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. వేడివేడిగా చక్కెర పొంగలి రెడీ. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బామ్మగారి రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.